హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాము. ఈరోజు ఏంటంటే భగిని హస్త భోజనం. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇది ప్రతి ఇయర్ పాటిస్తారో చెప్పండి. అంటే అన్నయ్యని ఈరోజు ఇంటికి పిలిచి తనకు నచ్చిన వంటలు వండి పెట్టాలి. సో దాన్ని భగిని హస్త భోజనం అని అంటారు. ఇంతకుముందు ఎప్పుడు రాఖీ పండుగ తప్ప ఇదైతే నాకు అంతకు తెలియదు. చాగంటి గారు వీడియోస్ చూసిన తర్వాత నుంచే తెలుసనమాట. అయితే మేము ఇది లాస్ట్ టైం చేసుకోలేదు గానీ, అంతకుముందు నిడదవోలులో ఉన్నప్పుడు, అన్నయ్య రాజమండ్రిలో ఉన్నప్పుడు 1 అవర్ డిస్టెన్సే కాబట్టి అన్నయ్య వచ్చాడు. సో అలా అంతకు ముందు ఇయర్ చేసుకున్నాం గానీ, లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. అప్పుడు మేము చెన్నైలో ఉన్నాము, అన్నయ్య రాజమండ్రిలో ఉన్నాడు. సో ఇంక ఈసారి లక్కీగా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి, ఇంకా హాస్టల్‌లో ఉన్నాడు కాకపోతే, సో ఇప్పుడైతే హాస్టల్ నుంచి ఇక్కడికొస్తాడు. అసలు కుదురుతదో లేదో అనుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య అన్నయ్యకి ఎక్కువగా నైట్ ఎక్కువ వర్క్ ఉంటుందనమాట. 10, 11, 12 వరకు వర్క్ చేసుకుంటున్నాడు. వస్తదా లేదా అని అనుకున్నాం గానీ లక్కీగా బానే కుదిరింది. వస్తున్నా అని చెప్పాడనమాట. అంటే నేను అనుకున్న మెన్యూ ఏంటంటే వెజిటబుల్ పులావ్ చేద్దాం అనుకున్నాను. క్యారెట్, బంగాళదుంప కూడా ఉంది. మామూలుగా అయితే అసలు బంగాళదుంప నేను వాడననమాట. మా బావ నాకసలు చెప్పకుండా బంగాళదుంప తీసుకొచ్చాడు. అదే లక్కీగా యూజ్ అవుతుంది. సో క్యారెట్ ఇంకా బంగాళదుంప ఉంది కాబట్టి వెజిటబుల్ పులావ్ లాగా చేద్దామని, ఇంకా దానిలోకి రైతా అండ్ మా అన్నయ్యకి పన్నీర్ అంటే ఇష్టం అనమాట. సో ఇంకా పన్నీర్ కర్రీ చేసేద్దాము. ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సైడ్‌గా ఉంటది అని చెప్పి కొంచెం చపాతీ పిండి కూడా కలిపి పెట్టాను. అంటే పన్నీర్ కర్రీలోకి చపాతీ కూడా బావుంటది గదా! సో ఒక చపాతీ, ఒకటో రెండో చపాతీలేసుకుంటారు. వెజిటబుల్ పులావ్ కూడా ఉంటది గదా! క్యారెట్ ఇదేమో ఈ ఆనియన్స్ వచ్చేసి పులావ్‌లోకి, ఈ ఆనియన్స్ వచ్చేసి పన్నీర్ కర్రీలోకి. ఇంకొక పక్క బంగాళదుంప. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇంకా టొమాటో ప్యూరీ ఒకటి చేయాలన్నమాట. అదొకటి చేసేస్తే అయిపోద్ది. ఇంక ఇందులో వచ్చేసి ఇంక ఇదిగోండి చపాతీ పిండి కూడా రెడీగా ఉంది. జస్ట్ ముగ్గురికి ఒక 2 వచ్చినా సరిపోద్దిలే అని కొంచెమే కలిపి పెట్టాను. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వంట ఒకటి చేసుకుంటే అన్నయ్య, బావ ఇద్దరు వచ్చేలోపు మాక్సిమం అయిపోవాలని అనుకుంటున్నాను. చూద్దాము. ప్రెజెంట్ టైం అయితే 6 అయింది. కార్తీక మాసం కదా! సో ముందు ఇంట్లో దీపం పెట్టేసుకోవాలి. బయట కూడా దీపాలు వెలిగించాలి కాబట్టి ముందు ఫటాఫట్ స్నానం చేసేసి దీపం పెట్టేస్తాను. కార్తీక మాసం అనే కాదండి, ఎప్పుడు కూడా మేము పొద్దున్న, సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకుంటాము. సో ఇంకా ఇప్పుడు ఎలాగో 6 అవుతుంది కాబట్టి ముందు స్నానం చేసేసి దీపాలు పెట్టేసుకొని, ఆ తర్వాత ఇంక వంటలోకి దిగితే స్నానం చేసేసాను. అదిగోండి దేవుడి ముందు దీపాలు వెలిగించేసాను. ఇంకా బయట కూడా దీపాలు పెట్టేశాను. దీపావళి రోజు నుంచి మళ్ళీ నాగుల చవితి మధ్యలో ఎన్ని రోజులైతే ఉంటాయో అన్ని రోజులు ఒక్కొక్క దీపం తగ్గించుకుంటూ వెలిగించాలంట. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా అమ్మ చెప్పింది. సో అలా చూస్తే ఈరోజు 3 దీపాలు అనమాట. 3 దీపాలు వెలిగించుకున్నా. ఇంకా ఫాస్ట్గా వంట చేసేద్దామని ఇప్పుడైతే ఒక పాట్ తీసుకున్నాను. ఇందులోనే తక్కువ క్వాంటిటీ అయితే ఇందులోనే చేసేస్తానమాట, బిర్యానీస్ లాంటివి. సో ఇంకా వెజిటబుల్ పులావ్ కోసం ఇది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇంకా తర్వాత బిర్యానీకి, వెజిటబుల్ పులావ్కి ఏమేమైతే గరం మసాలాలు వాడతామో అవన్నీ చాలా లైట్గా వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కొంచెం మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా వెజిటబుల్స్, క్యారెట్, బంగాళదుంప రెండేలేండి. ఇంకా మీ దగ్గర ఏమన్నా బఠానీ లాంటివి ఉంటే అవి కూడా వేసుకోండి, బీన్స్ అవి కూడా బాగుంటాయి. సో ఇందులో కొంచెం మగ్గడానికని కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకుంటున్నాను, బాగా మగ్గుతాయి ఫాస్ట్గా అని చెప్పి. అవల్ల మగ్గించేలోపు పన్నీర్ కర్రీ వండుతానని చెప్పాను కదా, సో దానికోసమని పన్నీర్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా ధనియాలు, జీలకర్ర 2 కలిపేసిన పౌడర్ అనమాట, అది కొంచెం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం పన్నీర్ ముక్కలన్నిటికి బాగా పట్టేలా కలుపుకొని ఇందులో ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు అలా పక్కన ఉంచేస్తే మంచిగా మ్యారినేట్ అవుతుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే బంగాళదుంప ఇంకా క్యారెట్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వరకు రైస్ని కడిగేసి ఆ రైస్ బాస్మతి రైస్ వేసుకున్నాను. రైస్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు జస్ట్ ఒక్క నిమిషం అలా హై ఫ్లేమ్లో తిప్పేసుకొని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నా. ఇంకా అందులో టేస్ట్కి తగినట్టు సాల్ట్, కొంచెం కొత్తిమీర, అంతే. కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, ఫాస్ట్గా అయిపోద్ది. సో ఇంకా బిర్యానీ అయ్యేలోపు కర్రీ వండేద్దామని చెప్పి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని
పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేశాను కదా, ఆ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, యాలక్కాయలు, చిన్న ముక్క స్టార్ అనాస్, బిర్యానీ ఆకు ఇవి మాత్రమే వేసాను. కావాలంటే చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. సో అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయల ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గాలి. సో అవి మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకొని ఆ ప్యూరీ అంతా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఈ టొమాటో ప్యూరీని. చూసారు కదా, ఇలా కొంచెం దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం కారము, ఇంకా హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా పన్నీర్, అది నార్మల్ వాటర్లో అలా ఫ్రై అయిపోగానే వేడివేడివి తీసుకొచ్చి ఇలా నార్మల్ వాటర్లో వేసేసి ఉంచేయాలంట. అప్పుడు ఇవి కర్రీలో వేసిన తర్వాత కూడా పన్నీర్ ముక్క అనేది స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుందంట. ఇది నేను యూట్యూబ్లో చూసిన టిప్ అనమాట. సో అది ఈరోజు ట్రై చేద్దాము, ఎలాగో ఉంటున్నాను కదా అని చెప్పి ఈరోజు ట్రై చేశాను. ఎలాగో కర్రీలో నీళ్లు వేసుకుంటాం కాబట్టి ఈ వాటర్తో సహా మొత్తం పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి. అప్పుడు మెత్తగా ఉంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో చూశాను, అందుకని ఇంకా ట్రై చేశాను. చూద్దాము మెత్తగా ఉంటుందో లేదో. ఇంకా కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఇంకా కర్రీ దగ్గర పడేంత వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఈ లోపు ఇక్కడ వెజిటేబుల్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, మంచిగా వేడివేడిగా స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా వేడివేడిగా ఉంది కదా, సో ఇంకొంచెం సేపు అలా మూత పెట్టి వదిలేస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇంకా అయిపోయిన తర్వాత కూర కూడా ఇదిగోండి రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలన్నమాట, పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తే ఆ టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా కసూరి మేతి ఇవి కూడా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు జస్ట్ అలా తిప్పేసుకొని మగ్గించుకుంటే ఇంకా సెట్ అనమాట, కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి పన్నీర్ ముక్క చూడడానికి అయితే చాలా మెత్తగా జ్యూసీగా ఉన్నట్టే ఉంది. టేస్ట్ చేసిన తర్వాత చెప్తాము ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకా వంట అయిపోయింది, వెజిటేబుల్ పులావ్ అయిపోయింది, పన్నీర్ కర్రీ అయిపోయింది, అలానే చపాతీ కూడా చేసాను. చెప్పాను కదా చపాతీ చేస్తానని. సో చపాతీ చేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసాను అనమాట. సరిగ్గా 7ంటికి నేను వంట మొదలు పెట్టాను. ఇప్పుడేమో 8:15 అయిందనమాట, గంట పావు పట్టింది నేను మొత్తం వంట అంతా అయిపోయేసరికి. ఏం లేదండి, ఒక కర్రీ, ఒక రైస్ ఐటమ్, ఇంకా రోటీ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి అయిపోయింది, ఇంకా వంట అయిపోయింది. బావ కూడా వచ్చేసాడు. ఇదిగో అరిటాకు వచ్చేటప్పుడు అరిటాకులు తెచ్చాడనమాట. అరిటాకులో భోజనం వడ్డిస్తే బాగుంటది కదా, సో అందుకని ఇంక తెమ్మన్నాను. వచ్చేటప్పుడు ఎక్కడ దొరకలేదంట, కొంచెం ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చానని చెప్పాడు. సో ఇంకా అన్నయ్య కోసం వెయిటింగ్ అనమాట. అన్నీ రెడీ అయిపోయినాయి, వంట అయిపోయింది, బావ కూడా వచ్చాడు, ఫ్రెష్ అయిపోయాడు, అన్నయ్య కోసం వెయిటింగ్. దారిలో ఉన్నాడంట, ఇంకా వచ్చిన తర్వాత తినేస్తాం. ఇదిగోండి దీపావళి మొన్న అయిపోయింది. ఎన్ని రోజులైంది దీపావళి అయ్యి? 2 రోజులైంది. 2 రోజులైంది దీపావళి అయ్యి. ఈ రోజు వచ్చినాయి అనమాట. మా బావ వాళ్ళ ఆఫీస్ నుంచి స్వీట్స్ వచ్చాయి. ఏమి ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ వచ్చాడు మా అన్నయ్య కూడా వచ్చాడు. దీపాలు పెట్టారు కదా, అందుకని కట్టెలు ఇలా వచ్చాను అనమాట. వచ్చాడు, మగిలి వస్తే భోజనం చేసేస్తాం. మళ్ళీ ఏంటి ఏం తెచ్చావు? నీకు దివాళీ స్వీట్సా? ఇంటికి తెచ్చావా? ఓ మొన్న మా అన్నయ్య ఊరు వెళ్ళాడు కదా దివాళీకి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు స్వీట్స్ పంపించారా? కాకినాడ కాజా, రాజమండ్రిలో దొరికిన కాకినాడ గొట్టం కాజా. మళ్ళీ స్వీట్స్ పంపించారు. మా వాళ్ళు చెప్పారు ఏమి పంపించద్దు అని. స్వీట్స్ మా అన్నయ్య తీసుకొచ్చాడండి ఫ్రెండ్స్. ఇదేమో కరివేపాకు పొడి, ఇదేమో కొండపిండాకు పొడి. ఈ 2 పొడులు ఈ మధ్య కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నాము, అందుకని 2 పంపించారు. ఈ స్వీట్స్ ఏమో మా అన్నయ్య తీసుకొచ్చాడంట. పెట్టారు చూద్దాం అన్నాను కదా, వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. కాజం కట్టి
మీకేమి ఇచ్చారా? ఆకలి ఇచ్చింది ఇయ్యనా? ఇచ్చారు మా అన్నయ్యలకు కూడా ఇవే ఇచ్చారంట. ఆ? అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ మా అన్నయ్యకి అన్ని వెరైటీస్ ఇచ్చారంట. మా బావ వాళ్ళకేమో లాస్ట్ టైం ఇదే ఇచ్చారులేండి. ఇప్పుడు కూడా ఇదే ఇచ్చారు, కాజు బర్ఫీ. అడిగిచ్చే నువ్వు కలుపుతున్నట్టు చేస్తాను ఫస్ట్. సూపర్. సూపరా? ఈ పన్నీరు మెత్తగా ఉందా గట్టిగా ఉందా చూడు. మన టిప్ వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఎక్కువైంది అనుకున్నాను, కొంచెం నీకు సరిపోతుందిలే. అయినా కొంచెం లైట్ గా ఎక్కువైంది. బాగుందా? ఓకే. ఇందాక నేను టేస్ట్ చూసినప్పుడు పన్నీర్ కర్రీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనమాట. నాకు కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ టేస్ట్ బాగానే ఉందట. మా అన్నయ్య అయితే తినేసి బాగుందని చెప్తున్నాడు. సో మా అన్నయ్యకి అయితే పెట్టేశాను. ఇంకా మా బావ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పెడుతుంది ఇది. వాళ్ళ అన్నయ్య కొట్టిచ్చేసుకుంటుంది కానీ నాకు మాత్రం పెట్టట్లేదని చూస్తున్నాడు. సో ముందు మా బావకు కూడా పెట్టేస్తాను. సో ఇంకా భోజనం కాదు, డిన్నర్ అయితే అయిపోయింది. ఎలా ఉంది భగిని హస్త భోజనం? అసలు నీకు తెలుసా భగిని హస్త భోజనం అంటే ఏంటి, స్టోరీ అది తెలుసా నీకు? తెలుసా? మా అన్నయ్యకి జలుబు చేసేసింది అనమాట. ఫుల్ జలుబు అంటూ ఉన్నాడు, అందుకని ఓపిక లేదట. సో ఈ రోజు అయితే లక్కీగా భగ్నిహస్త భోజనం అయితే మేము చేసుకోగలిగాము. ఇది ఈసారి, మొన్నసారి చేసుకోలేదు గుర్తుందా? నెడదవల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, అప్పుడు వచ్చావు. నెక్స్ట్ సంవత్సరం లేదు, ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం. సో అది పన్నీర్ కర్రీ బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ టేస్ట్ చాలా బాగుంది. బాగా వచ్చింది పన్నీర్ కర్రీ. నిజంగానే బాగుంది. నువ్వు అలా అంటే వాళ్ళు అబద్ధం అనుకుంటారు. బాగుంది. సో ఇదేనండి ఈ రోజుకి బ్లాగ్, చిన్న బ్లాగ్. మా సాయంత్రం నుంచి ఇలాగా చేద్దామని చిన్న బ్లాగ్. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.